మన దేశంలో అలా జరిగిందా? ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి? నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి, ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు, నేను ఒకసారి వైజాగ్లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే, సెక్యులరిజం, వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి, ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉంది అంటే దీనివల్లే, బికాజ్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాజ్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, there would have no need for the changes what are there today. మీరు చేశారు తప్పులు. ఆ రోజు నేను అడిగా, ఓల్డ్ సిటీలో పాత బస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే, నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫ్, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను. కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలతే భయ్యా, తప్పది. వస్తుంది బాధ. నేను ఎవరిని నిందించట్లా. తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలను నిందించలా, క్రిస్టియన్లను నిందించలా. నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని. చివరికి ఏం తేలారు? వాళ్ళందరూ హిందువులే కదా. నేను మాట్లాడుతుంది ఇది. దిస్ ఇస్ సెక్యులరిజం. ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం, మన నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. డోంట్ డూ ఇట్. జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే, నారాజు గాకుర మా అన్నయ్య నజీర్ అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే, డ్యాన్సులు చేశా మీ సరదా కోసం, 1 మినిట్లో డప్పులతో దీంతో డ్యాన్సులు చేసి, అది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్లో ఆ మారణహోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే, అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను. నేను అనేది ఏంటంటే, గోద్రా మారణహోమం జరిగినప్పుడు ఖండించాలి, ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ని తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరుగుకుండా ఉండాల్సింది. బాధే నాకు. ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాకరని పెట్టా. అదే కనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం? అలాంటి తప్పులు జరిగితే
మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీని ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్, అట్లాగా తప్పు ఎవడు చేయనండి, ఐదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళని కనుక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు. ఇది చాలా బలంగా ఆలోచించాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు. మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు. ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మట్టుకే. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అంటే మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సంస్కృతాన్ని తిడతారు, గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదంటారు. ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా? అరబిక్లోనే కదా, ఐదర్ హిందూ ముస్లిం, ఐదర్ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు, తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు, తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు, అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు, ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు. దానికి ఏంటి సమస్య? తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా? ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉండమన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా, ఆంధ్ర ఇవ్వకపోయినా, విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కంట మీ అందరికీ? కట్ చేయడానికి, భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. నార్త్ సౌత్ డిబేట్కి నా సమాధానం ఒకటే. ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో, ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం. ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను. ఆ భయం నాకు లేదు. వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం. అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడండి. భాష వేరు, భావం వేరు.
మీరు బయట వారు, మేము లోపల వారం, మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే, మా ఇంట్లోనే ఒకళ్ళు, మా అన్నయ్య 6 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు, నేనేమో 5 అడుగులు 9-10 అంగుళాలు నేను. మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం, కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది తెల్లగా ఉంటాం. ఏం చెప్తాం దీనికి? అర్థం పర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. రాజకీయ వైరుధ్యాలు వేరు, ఆ వైరుధ్యాలు ఉండటం సహజం, వైరుధ్యాలు ఉన్నాయి అనే నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి. దక్షిణాదినున్న సెంగోల్, ఉత్తరాదినున్న ఢిల్లీ పార్లమెంట్లో ఉంది. ఒకవేళ వైరుధ్యం వస్తే వేర్పాటువాదం విడిపోమని కాదు, అది కాదు, కలిసి పరిష్కారం వెతకమని. డీలిమిటేషన్ ఉంది ఈ రోజున. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా లేదనేది డిస్కషన్ పెట్టండి. నగరం రంగుల హరవిల్లుగా వెలిసింది. రంగుల కేరిలో మైమరిచి ఆడారు సిటీ జనం. డీజే పాటలకు తీన్మార్ స్టెప్లతో హోరెత్తించారు యూత్. రెయిన్ డాన్స్లతో దుమ్ము రేపారు. సిటీలో నిర్వహించిన ఈవెంట్స్లలో రెయిన్ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు యూత్. గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బంది, ఫ్యామిలీ మెంబర్స్తో హోలీ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో అధికారులు, ఉద్యోగుల పిల్లలు, సిబ్బందితో కలిసి హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఒకరిపై మరొకరు రంగులు వేసుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆనందంగా, సామరస్యంగా, ఐక్యత స్ఫూర్తితో ఉండాలని ఆకాంక్షించారు గవర్నర్. హైదరాబాద్లోని మంత్రి సీతక్క నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. తన కార్యాలయం, భద్రతా సిబ్బందితో కలిసి రంగుల పండుగలో పాల్గొన్నారు. సిబ్బందికి కలర్లు పూశారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీతక్క. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా డాన్స్ చేశారు. పిల్లలతో కలిసి రంగులు చల్లుతూ, డప్పు కొడుతూ తీన్మార్ స్టెప్స్ వేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి నివాసంలో ఫ్యామిలీతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. సిటీలో హోలీ వేడుకలు కలర్ఫుల్ గా జరిగాయి. రంగులు చల్లుకుంటూ కుర్రకారు హుషారుగా ఆడిపాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా డీజే సాంగ్స్, రెయిన్ డాన్స్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసారి హోలీని మరింత కలర్ఫుల్ గా ఎంజాయ్ చేశారు సిటీ యూత్. డీజేలు పెట్టుకుని డాన్సులు చేశారు. చాలా బ్రహ్మాండంగా హోలీ నడుస్తున్నాయి. ఇది 15 సంవత్సరం నుంచి ఇక్కడ ఆన్ ట్రెడిషనల్ సాంగ్స్ మీద, రాజస్థానీ సాంగ్స్ మీద, హోలీ సాంగ్స్ మీద ఇక్కడ హోలీ ఆడతారు. బృందావన్ హోలీలో ఏమున్నది ఇక్కడ గ్లిమ్స్ మనం చూడొచ్చు. అందరు లేడీస్, జెంట్స్, కిడ్స్ ఆల్ విల్ కమ్ అండ్ ప్లే హోలీ. ఆల్ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ హోలీ. హోలీ ఫెస్టివల్ బ్రింగ్ న్యూ ఎనర్జీ ఇన్ us. ఇట్ విల్ టేక్ నెగటివిటీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ బ్రింగ్ పాజిటివిటీ టు us. మంచిగా ఉన్నాయి. హోలీ పండుగ ప్రతి సంవత్సరం అవుతుంది. ఇక్కడ గోస్ ఫౌండేషన్ తర్వాత మంచి ప్రోగ్రామ్ అవుతుంది. జస్ట్ లైక్ మథురా బృందావన్ లెక్క అవుతుంది. గోవత్ ఫౌండేషన్ ద్వారా ఆయోజిత హోలీ పండుగ సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం ఉంటుంది. అందరు జనాలు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా మనకు సనాతన ధర్మంలో హోలీ, దివాళీ ఈ పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నాను. చాలా బాగుంది. అన్ని ఈవెంట్స్కి పైసలు కట్టి వెళ్ళే బదులు ఇక్కడికి రావడం బెస్ట్. చాలా ట్రెడిషనల్ వేలో, చాలా మంచి మంచి సాంగ్స్తో 3 years నుంచి వస్తున్నా. సో ద బెస్ట్ హోలీ బేగం బజార్లో. కూకట్పల్లి మలేషియా టౌన్షిప్ లో చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో హోలీ సంబరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. రెయిన్ డాన్స్, డీజే మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్, ఫన్ యాక్టివిటీస్ తో సెలబ్రేషన్ చేసుకున్నారు. Just like my friend said, it's been like for me also about 7-8 years now. So every year we come over here. The celebration has been wonderful every time. We never miss this celebration because back in North we celebrate in a much larger way, but still over here also there's nothing that we miss here. It's absolutely fantastic. Yes. We celebrate with friends. We have a lot of food.
bear all these good things in our life. So really best of luck to New Year 2025 with the Holi celebration, and really it's a celebrating event in Hyderabad. In South India, this is the biggest Holi festival. We celebrate Holi by visiting our relatives, putting colors at whoever is like without colors, and celebrating with friends and family. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన హోలీ వేడుకల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికి మరొకరు కలర్స్ చల్లుకొని విష్ చేసుకున్నారు. డీజే పాటలకు బ్యాండ్ సప్పుళ్లకు ఉత్సాహంగా ఆడిపాడారు. హోలీ వేడుకల్లో యువతీ యువకులు వేసిన డాన్సులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మారుమోగింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. డీజే సాంగ్స్ కు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు విద్యార్థులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో కొందరు యువకులు వినూత్నంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. నల్లరేగడి మట్టి ఒంటికి రాసుకుని ఎంజాయ్ చేశారు. ఈ మట్టి వాడడంతో చర్మ వ్యాధులు రావన్నారు యువకులు. ఈ ఈవెంట్ లోనే స్పెషల్ ఏదామని ఆలోచన వచ్చింది. అందరు వైట్ ఉన్నారు, అందరు వైట్ అండ్ బ్లాక్ ఉన్నారు. మేము ఒకటే సేమ్ వెహికల్ ఉన్నాము. మేము పోగానే ఎవరైనా సైడ్ ఇచ్చేస్తున్నాం. మట్టి కలర్ ఎవరైనా మేము అనగానే సైడ్ ఇచ్చేస్తున్నాం. పోగానే అందరూ కామన్ కలర్స్ అన్నారు. మేము కొంచెం యూనిక్ మట్టుకొని ఫీలింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఇంకా కొంచెం ఐ క్యాచ్ ఉండాలని ఇట్లా ఆడటం అంటే మంచిదే న్యాచురల్ కదా, ఏం కాదు. ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ తో కొంతమంది ఎంజాయ్ చేస్తే మరికొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో సిటీలో జరిగిన ఈవెంట్లలో పాల్గొన్నారు. ఎంట్రీ టికెట్ 500 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేసినా ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు లెక్క చేయలేదు. డీజే, లైవ్ మ్యూజిక్, రెయిన్ డాన్సులు ఏర్పాటు చేయడంతో యూత్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈసారి నాకు తెలిసి హైదరాబాద్ లో బెస్ట్ ఈవెంట్ ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే కూడా ఇట్లాంటి ఈవెంట్ ఉండబోదని మేము అనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే కనుక ఫుల్ సెలబ్రేషన్ చేస్తాము. అండ్ హైదరాబాద్ సెలబ్రేషన్ ఈవెంట్ ఈరోజు చాలా నా హోల్ బాగా జనాలు ఎంటర్టైన్ చేస్తాను. హైదరాబాద్ హ్యాపీ హోలీ దిస్ టైమ్ ఆల్సో ఇట్స్ అ సూపర్ హిట్. యు షుడ్ కోకాపేట్లోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ ఈవెంట్ లో సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు యూత్. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పి 1 గంటకే క్లోజ్ చేయడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. మాకు 7 నుంచి 3:40 వరకు చెప్పారు. 3కి క్లోజ్ అని చెప్పారు. ఓకే, మేము అమౌంట్ పెట్టుకొని మేము వచ్చినాము. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళతో ఇట్లా దౌర్జన్యం చేపిస్తున్నాం. ఇంకోటి, ఈ బాక్సెస్ ఏమున్నా ఏ పని చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లము, మేము అర్థానికి సమాధానం. బౌన్సర్లు అంటే బౌన్సర్లు దేనికి వస్తారు బ్రదర్ చెప్పండి. చాతగానప్పుడు పెట్టుకోవద్దు కదా. ఇప్పుడు పోలీసు వచ్చామని 1.5 పర్మిషన్ ఉందంటే చాతగానప్పుడు వాడు పెట్టుడు ఎందుకు, ఇది చేసుడు ఎందుకు. ఇప్పుడు పోలీసు వచ్చి 1.5 పర్మిషన్, 2 గంటలకు 3, అరే వాడు పెట్టి 3 గంటలకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు అందరూ కొట్లాడుతుంది ఎందుకు? డేంజర్ ఉంది. ఏందన్నా ఏం నడుస్తుంది? పొద్దు నుంచి వచ్చినాము, సాయంత్రం వేయని చెప్పారు. మస్తు ఏం లేదు అసలు, మొత్తం బిస్కెట్ అయిపోయింది తెలుసా. అన్ని రెయిన్ డా చెప్పారు, ఏమో చెప్పారు, ఏం లేదు అసలు. వారం ముందు నుంచే ఈవెంట్ మేనేజర్లు అడ్వర్టైజ్ చేయడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని ఈవెంట్లలో స్పెషల్ థీమ్ పార్టీలు అరేంజ్ చేశారు. బిగ్ బాస్ ఫేమ్ అయిన అశ్వినితో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ హెబ్బా పటేల్, మాల్వి మల్హోత్రాను తీసుకొచ్చారు ఆర్గనైజర్స్. I am here at Hyderabad Holi event and I'm very very happy to be here. Wishing all the viewers a very happy Holi. ఇప్పుడు నేను ఫస్ట్ టైం లైఫ్ లో అటెండ్ చేశాను. చాలా క్రౌడెడ్ గా ఉంది, చాలా మంచిగా ఉంది. And this is my first Holi event. I've never played Holi. గ్రేటర్ హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. డీజేలకు స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు యూత్. శనివారం వీకెండ్ కావడంతో కంట్రీ క్లబ్ లో ఈవెంట్ నిర్వహించనున్నారు ఆర్గనైజర్స్.